రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఈరోజు ఉదయం 43, 44 డివిజన్లలో ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్యాన్ని, కార్మికుల మస్తర్ల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని, అలాగే నగర శుభ్రత మనందరి బాధ్యత అని అన్నారు. డ్రైనేజీలో షిల్టును ఎప్పటికప్పుడు తొలగించాలని, డివిజన్ను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందిని హెచ్చరించారు. ఆరోగ్య అధికారిని వినూత్న, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువారు, రాజ్యాంగ నిపుణులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏ కారణంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణకు ఓటు వేయాలని నిర్ణయించామో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, సోషలిస్టులు ఉండరాదన్నది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతం లక్ష్యమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని రాజకీయంగా బీజేపీ అమలు చేస్తుందని, ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణకు ఓటు వేస్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆమోదించినట్టేనని ఉండవల్లి స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దల మాట విననందుకే మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేత రాజీనామా చేయించి ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేసేందుకు సంస్థకు చెందిన రాధాకృష్ణను నేరుగా రంగంలోకి దింపి ఉంటారని ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతుల అధిక వినియోగం నేపథ్యంలో యూరియా విపరీత వినియోగం వల్ల నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా యూరియా దుర్వినియోగంపై రైతులకు అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ పి. ప్రశాంతి వెల్లడించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆదర్శ రైతులను భాగస్వామ్యం చేస్తూ గ్రామాన్ని యూనిట్గా తీసుకుని రైతు సేవా కేంద్రం సిబ్బందితో ఈ ప్రచారం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. అధికంగా యూరియా నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, రైతులు ఎంత యూరియాను వినియోగించారో వివరాలు సేకరించాలని చెప్పారు. వాట్సాప్ సేవలపై 70% మంది అసంతృప్తిగా ఉన్నారని, దీన్ని తగ్గించాలన్నారు. రెవెన్యూ, పోలీస్, పురపాలక, పట్టణాభివృద్ధి విభాగాల సిబ్బంది సమన్వయంతో సేవలు అందించాల్సిన అవసరాన్ని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘేశ్వరూప్, డిఆర్ఓ సీతారామమూర్తి, జాయింట్ డైరెక్టర్ అండ్ ముఖ్య ప్రణాళికాధికారి అప్పలకొండ, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓలు, ఇతర జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్ పాల్గొన్నారు. రంగంపేట మండలం కొత్తకోటపాడులో డయేరియా ప్రబలింది. గ్రామంలో 4గురికి డయేరియా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో అధికార యంత్రాంగం కదిలి కొత్తకోటపాడు గ్రామంలో ప్రత్యేక డాక్టర్ల బృందంతో మెడికల్ క్యాంపు నిర్వహించి బాధితులకు చికిత్స అందించారు. ఆశా, ఏఎన్ఎంలు మరియు పర్యవేక్షక సిబ్బంది ఇంటింటికి వెళ్లి కేసులపై విచారణ జరిపారు. ప్రభావిత ఇళ్లలో శుద్ధి చర్యలు చేపట్టగా నీటి వనరులలో క్లోరినేషన్ చేశారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు రంగంపేట మండలం కొత్తకోటపాడు గ్రామంలో నమోదైన డయేరియా కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణ శిథిలాలను డంప్ చేసేందుకు హుక్కంపేటలో ప్రత్యేక యార్డును ప్రతిపాదించారు. 10.52 ఎకరాల స్థలాన్ని డంపింగ్ యార్డ్ కోసం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలియచేయాలని ఇన్ఛార్జ్ కమిషనర్ పి. ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఏర్పడిన ఉపరాష్ట్రపతి పదవీ ఖాళీని భర్తీ చేసేందుకు ఈరోజు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా బి. సుదర్శన్ రెడ్డి పోటీలో నిలిచారు. పార్లమెంట్ నూతన భవనంలో ప్రారంభమైన ఓటింగ్ సందర్భంగా తొలి ఓటును ప్రధాని నరేంద్ర మోడీ వేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788. అయితే 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మంది సభ్యులు ఓట్లు వేస్తారు. బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 386 ఓట్లు పొందిన వారు
ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సంఖ్యాబలంగా చూస్తే రాధాకృష్ణన్ గెలుపు సునాయాసం కావచ్చునని భావిస్తున్నారు.